సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదివినట్లయితే ఎక్స్-రేస్ ఆఫ్ వేవ్ లెంత్ 0.3 యాంగిస్ట్రామ్, దట్ మీన్స్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్స్ టు 0.3 యాంగిస్ట్రామ్. సో ల్యాండా ఈక్వల్స్ టు 0.3 ఇంటూ 10⁻−8 సెంటీమీటర్. Okay, are incident on a crystal with a lattice spacing 0.5 angstrom. That means lattice spacing means D equals to 0.5 angstrom. That means it is also D equals to 0.5 into 10⁻−8 centimeters. Okay, so find the angle at which second and third order Braggs diffraction maximum are observed. Okay, so that means మనల్ని అడిగింది ఏంటంటే యాంగిల్స్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ θ1 ఈక్వల్స్ టు హౌ మచ్ అండ్ θ2 ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కండిషన్ ఏంటి, బ్రాగ్స్ కండిషన్ ఏంటంటే మనకి n ఈక్వల్స్ టు 2D sin θ. ఓకే, మనకి ఫస్ట్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, మనల్ని θ అడిగాడు కాబట్టి sin θ ఈక్వల్స్ టు n/2D. కేస్ 1లో ఏం చేయొచ్చు అంటే n ఈక్వల్స్ టు 2 అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నట్లయితే దేర్ఫోర్ ఆ sin θ ఈక్వల్స్ టు n/2D విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ 2 అండ్ λ అండ్ 2D క్యాన్సిల్. సో λ/d, సో λ/d మీన్స్ sin θ ఈక్వల్స్ టు 0.3 యాంగిస్ట్రామ్ బై ఇట్ ఈజ్ 0.5 యాంగిస్ట్రామ్. యాంగిస్ట్రామ్ క్యాన్సిల్ అండ్ 3/5 మీన్స్ 0.6. దట్ మీన్స్ మనల్ని θ అడిగాడు కాబట్టి θ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 ఆర్ అదర్వైజ్ దిస్ θ ఈజ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద 36.869. ఇక కేస్ 2కి వచ్చినట్లయితే కేస్ 2లో మనల్ని ఏమడిగాడు, n ఈక్వల్స్ టు n తీసుకోమన్నాడు, n ఈక్వల్స్ టు 3. సో n ఈక్వల్స్ టు 3 తీసుకున్నట్లయితే sin θ ఈక్వల్స్ టు n/2Dలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin θ ఈక్వల్స్ టు n వాల్యూ 3 λ/2 ఇంటూ D. ఓకే, సో sin θ2 ఈక్వల్స్ టు n ఈజ్ 3 అండ్ λ ఈజ్ 0.3 యాంగిస్ట్రామ్ డివైడెడ్ బై 2 ఇంటూ 0.5 యాంగిస్ట్రామ్. సో బోత్ యాంగిస్ట్రామ్ will cancel, then we can write this is 0.9 divided by 1. That implies θ2 equals to, we can write sin inverse of 0.9 or otherwise this θ2 value which is equals to